టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి చేశారంటూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మోహన్ బాబు మీడియాను క్షమాపణలు కోరారు. తాను చేసిన పనికి ఎంతో బాధపడుతున్నానని ఆడియో సందేశం కూడా విడుదల చేశారు. నా ఇంట్లోకి గేటు బద్దలు కొట్టి రావడం న్యాయమేనా అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత మోహన్ బాబు హాస్పిటల్లో చేరారు. చికిత్స అనంతరం గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమైన వైద్యులు వెల్లడించారు. టాలీవుడ్ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో ఎలాంటి దర్యాప్తు, అరెస్టు చేపట్టకుండా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు. తాజాగా ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అభ్యర్థనలో తోసిపుచ్చింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.